హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు పీపీటీతో ఎక్స్‌ప్లెయిన్ చేయను. పీడీఎఫే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటిది? ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి హై యీల్డ్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. హై యీల్డ్ మెటీరియల్స్. ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించి ఒక 17 పేజీలు ఇచ్చాను. అండ్ కరెంట్ అఫైర్స్‌కి, హిస్టరీకి సంబంధించి ఒక్కో దానికి 15, 20 పేజీల మెటీరియల్ నేను మీకు ఒకటి హై యీల్డ్ సీరీస్ మెటీరియల్ ఇస్తున్నాను. అయితే ఈ హై యీల్డ్ సీరీస్ మెటీరియల్ ఏంటంటే ఆల్రెడీ తెలిసినోళ్ళు ఓకే. తెలియనోళ్ళకి చెప్తున్నాను. ఏవైతే ఎగ్జామినర్ కాన్సంట్రేటెడ్‌గా, రిపీటెడ్‌గా ఏవైతే థీమ్స్ అడుగుతున్నారో అండ్ తక్కువ టైంలో మీరు దీన్ని రివిజన్ కిందగా లేదంటే ఓన్లీ దీన్ని ప్రిపేర్ అయితే సీబీటీ 1 గట్టెక్కిచ్చే మెటీరియల్స్ నేను మీకు తయారు చేసిస్తున్నాను. కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మనకి ఈ మెటీరియల్స్ అన్నీ మంచి మెమరీ హింట్స్‌తో, మంచి విజువల్‌తో మీకు గుర్తుండేలాగా నేను మీకు తయారు చేసిస్తున్నాను. ఓకే. అలానే అదే భాగంలో నేను మీకు కంప్యూటర్‌కి సంబంధించి ఒక 20 పేజెస్ మెటీరియల్ ఇస్తున్నాను. ఓకే. మెటీరియల్ వచ్చేసి మీకు 16-17 పేజీలే ఉంటుంది. మిగతాది ఇవేవైతే మనం ఇమేజెస్ గాని ఇవన్నీ వాడుతున్నామో దాంట్లో కొద్దిగా మీకు లెంత్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మెటీరియల్ 16, 17 అయితే మీ మైండ్‌లో మేజర్‌గా ఒక క్వెషన్ అయితే ఉంది. సార్ ఈ మెటీరియల్స్ వల్ల పక్కాగా మేము క్వాలిఫై అవ్వగలమా? నేను మీకు ఒకటైతే క్లియర్‌గా చెప్తాను వినండి. ప్రస్తుతం ఈ మెటీరియల్స్ గాని, హై యీల్డ్ కాన్సెప్ట్స్ గాని ఎవరు చదువుకోవాలి? ఎవరైతే ప్రిపరేషన్‌లో కొద్దిగా ల్యాప్స్ ఉన్నాం మేము, సిలబస్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి మీరేదో సబ్జెక్ట్స్ పెట్టుకుంటారు కదా! ఇప్పుడు మనకి ఒక 40 మార్కులకి జీఎస్, జీకే ఉంది. అందులో నాకు పాలిటీ బాగొచ్చు, దాని తర్వాత బయాలజీ బాగా వచ్చు అని చెప్పి మీరు అనుకుంటారు. కొన్ని సబ్జెక్ట్స్‌లో లైక్ కంప్యూటర్ మేము ముట్టుకోలేదు ఇప్పటివరకు, లేదంటే కెమిస్ట్రీ అసలు ముట్టుకోలేదు, లేదంటే పాలిటీ మేము ముట్టుకోలేదు అని చెప్పి మీ మైండ్‌లో ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు మీరేం చేయాలంటే ఈ హై యీల్డ్ మెటీరియల్స్‌ని పట్టుకుంటే మీ అందరికీ తెలిసిందే క్వెషన్ ఎగ్జామ్‌లో మనకి మేజర్‌గా హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉంటాయి. హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే ఈజీ క్వెషన్స్ ఉంటాయి. మోస్ట్ రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి. ఆ రిపీటెడ్ థీమ్సే మనకి మేజర్‌గా ఎగ్జామ్‌లో 60-70% కనిపిస్తూ ఉంటాయి. మిగతా 30% టఫ్‌గా వస్తది పేపరు. అవునా? సో, మనకి కట్ ఆఫ్ కూడా కావాల్సింది ఎంతయ్యా అంటే ఒక 70%, 60% నుంచి 70% దాకే ఉంటుంది. ఓకే. సేఫ్ జోన్స్‌కి ఇంకా తక్కువ ఉంటుంది. సేఫ్ జోన్స్ వీడియో కూడా ఆల్రెడీ చేసిచ్చాను. అయితే ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే, మీకు ఏదైతే ఎగ్జామినేషన్ రిపీటెడ్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో, హై యీల్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, తక్కువ టైంలో రివైజ్ చేసుకోవాలి, కంప్లీట్ చేసేయాలి. మేము ఒక నెలే ప్రిపేర్ అవుతాము, లేదంటే 2 నెలలే ప్రిపేర్ అవుతాం అన్న వాళ్ళు ప్రశాంతంగా ఈ మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. మీకు మంచిగా క్వాలిఫై చేసేస్తాయి ఈ మెటీరియల్స్. కాకపోతే ఈ మెటీరియల్సే క్వాలిఫై చేసేస్తాయా అంటే 100% మొత్తం ఈ మెటీరియల్సే చదువుతాను నేను. ఏ మెటీరియల్ పుట్టుకోను, ఏ పుస్తకం ముట్టుకోను, నేను క్వాలిఫై అవ్వగలనా అంటే నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతున్నాను. ఈ మెటీరియల్స్‌తో మీరు క్వాలిఫై అవ్వలేరు. అవును. నేను బ్లైండ్‌గా మిమ్మల్ని మెటీరియల్ ఫాలో అయిపోండి అని చెప్పి చెప్పను. ఓకేనా? మీరు ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉంటారు కదా! 1, 2 సబ్జెక్ట్స్. ఆ స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్స్‌ని అలానే ఉంచి మీరు ఏదైతే పుస్తకాలు ప్రిపేర్ అవుతున్నారో వాటిలో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఏవైతే స్ట్రాంగ్‌గా లేరో అలాంటి సబ్జెక్ట్స్‌కి ఈ మెటీరియల్స్ యూజ్ చేసుకోండి. చాలా ప్రశాంతంగా మీరు క్వాలిఫై అయిపోతారు. అండ్ మోర్ ఓవర్ లేదు సార్ మాకు మొత్తం మెటీరియల్స్ క్వాలిఫై అయ్యే విధంగా మాకు కావాలి సార్ అంటే ఆల్రెడీ మీ దగ్గర కోర్స్ ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. హై యీల్డ్ కాన్సెప్ట్స్‌తో నేను మీకు మంచి కోర్స్ ఒకటి లాంచ్ చేసి ఇచ్చాను. మ్యాజిక్ బ్యాచ్ ఒకటి. ఈ మ్యాజిక్ బ్యాచ్‌లో టాప్ 70 టాపిక్స్ నేను మీకు అక్కడ మ్యాజిక్ బ్యాచ్‌లో క్లియర్‌గా ఇచ్చాను. ఓకే. టాప్ 30 జీఎస్, జీకేకి, టాప్ 10 ఆప్టిట్యూడ్‌కి, రీజనింగ్‌కి ఇవి చదువుకుంటే మీరు పక్కా క్వాలిఫై అయిపోతారు. ప్రశాంతంగా క్వాలిఫై అవుతారు. ఆ మ్యాజిక్ బ్యాచ్ లింక్ కూడా యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు అందులో క్లియర్‌గా ఏమేమి ఉంటాయి, ఏంటి అనేది క్లియర్‌గా తర్వాత మాట్లాడతానులెండి. ఈ వీడియోలోనే మ్యాజిక్ బ్యాచ్‌లో ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఓవరాల్‌గా ఫస్ట్ నేను మీకు ఈ కంప్యూటర్‌కి సంబంధించి ఏమేమి చదవాలి, నార్మల్‌గా అయితే నేను మీకు మెటీరియల్ ఇచ్చేస్తూ ఉంటాను. అయితే ఈ వీడియోలో నేను మీకు మెటీరియల్ ఇవ్వడంతో పాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ మెటీరియల్ అని కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు కదా! వాళ్ళకి కూడా క్లియర్‌గా చెప్తున్నాను. ఓకేనా? 100% మీకు మంచి హై యీల్డ్ టాపిక్స్ ఇవన్నీ 60-70% మార్క్స్ తీసుకొనొస్తాయి. మీకు కట్ ఆఫ్ కావాల్సింది 60-70%. ఓకేనా? సో, స్మార్ట్ స్టడీ చేయాలి. స్మార్ట్ స్టడీ చేయాలంటే స్మార్ట్ మెటీరియల్ ఉండాలి చేతిలో. ఇది స్మార్ట్ మెటీరియల్ అన్నట్టు. ఓకేనా? సో, కంప్యూటర్ అవేర్‌నెస్‌కి సంబంధించి మేజర్‌గా నేను కాన్సంట్రేషన్ చేసేది లేదంటే ఎగ్జామినర్ ఏదైతే కాన్సంట్రేషన్ చేస్తారో అవి మేజర్‌గా 4 కోర్ ఏరియాస్ ఉన్నాయి. 5 ఉన్నాయిలెండి. అందులో ఒక సబ్ టాపిక్ 4 ఉన్నాయి. ఓకే. ఈ 4 కోర్ ఏరియాస్ ఏంటి అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ వీడియో ఒకటి చేసి ఇచ్చాను. కంప్యూటర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఛానెల్‌లో కూడా లాస్ట్ వీడియోనే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి. అది చూడండి. కంప్యూటర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్‌గా ఇచ్చాను. 15-20 మినిట్స్ వీడియో. ఓకే. అయితే ఈ కంప్యూటర్ అవేర్‌నెస్‌లో ఫస్ట్‌గా మనం చూసుకోవాల్సింది ఏందయ్యా అంటే ఫస్ట్ బేసిక్స్ క్లియర్‌గా ఉండాలి మనకి. అసలు కంప్యూటర్ ఏంటి? అందులో ఏమేమి ఉంటాయి? ఏంటి? ఈ హార్డ్‌వేర్ పార్ట్స్ ఏంటి? సాఫ్ట్‌వేర్ పార్ట్స్ ఏంటి? అవి బేసిక్స్. అందు నుంచి పక్కా క్వెషన్ వస్తది. ఓకే. దాని తర్వాత మేజర్‌గా బేసిక్స్ తర్వాత మీరు చూసుకోవాల్సిందేంటంటే దీని మెమరీ మేనేజ్‌మెంట్ ఎలా ఉంది?
దాని తర్వాత హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఫుల్ ఫామ్స్ క్లియర్గా చూసుకోవాలి. ఫుల్ ఫామ్స్, షార్ట్ కట్స్ కానీ ఫుల్ ఫామ్స్ కానీ రెండు ఒకే టాపిక్లో ఉంటాయి, షార్ట్ కట్స్ కానీ ఫుల్ ఫామ్స్ కానీ. అయితే దాని తర్వాత మేజర్గా చూసుకోవాల్సింది 4 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఉన్నది ఏఐ టెక్నాలజీ కానీ లేదా దాంతో పాటు సైబర్ సెక్యూరిటీ కానీ. ఈ 4 టాపిక్స్ మీరు మేజర్గా చదువుకోండి, పక్కా మీకు 4-5 బిట్స్ ఇందులో పడతాయి. ఓకేనా? మిగతా ఒక్క బిట్ హార్డ్ అవుతుంది, వదిలేద్దాం. బాగా చదివి పుస్తకాలు 500 పేజీలు 400 పేజీలు పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా లాస్ట్ బిట్ చేయలేరు, మీరు కూడా చేయలేదు. ఓకేనా? 6కి 6 వచ్చేస్తాయని చెప్పి నేను చెప్పాను, కానీ 5కి 6, సారీ 6కి 5 పక్కా వస్తాయి. ఓకేనా? అలాంటి మెటీరియల్ ఇది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఇది ప్రింటబుల్ ఫార్మాట్లో మీకు బాగా యూజ్ అయ్యేలాగే తీసుకొని వచ్చి ఇచ్చాను. ఓకే, ఫస్ట్ మీకు కంప్యూటర్ కాంపోనెంట్స్ ఉంటాయి, కంప్యూటర్ కాంపోనెంట్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయి, కంప్యూటర్కి జనరేషన్స్ ఏంటి, ఇంపార్టెంట్ జనరేషన్స్ ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ట్రిక్స్ అవన్నీ నేను మీకు యాప్లో డిస్కస్ చేశాను. హైయర్డ్ కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, చూడడానికి ట్రై చేయండి. అయితే కంప్యూటర్స్ నేను ఈ మెటీరియల్లో క్లియర్గా ఎగ్జామ్ ఫ్యాక్ట్స్, క్లియర్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సరిపడా మెటీరియల్ ఇది. ఓకే, ఎగ్జామ్ అలైట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది క్లియర్గా మీరు నార్మల్గా చూసే పుస్తకాల్లా కాదు ఇది. ఓకేనా? ఇది ఓన్లీ ఆర్ఆర్బీకి సంబంధించి ప్రిస్క్రైబ్డ్గా తయారు చేసి ఇచ్చిన మెటీరియల్ ఇదంతా. ఓకే, దాని తర్వాత లాజిక్ గేట్స్ ఏంటి, డేటా కంపారిజన్ టేబుల్స్తో ఇచ్చాను, దాంతోపాటు మీకు మంచి ఫ్లో చార్ట్స్తో కూడా క్లియర్గా ఇచ్చాను. ఐపీఓ గురించి చూసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్ అసలు ఎలా ఉంటుంది, ఇన్పుట్ డేటా ఎలా వస్తుంది, అవుట్పుట్ ఎలా వెళ్తుంది, ఇదంతా క్లియర్గా చూసుకోవాలి. దాని తర్వాత మాన్యువల్ అండ్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ సంబంధించి ఏంటి, స్పీడ్ ఏంటి, యాక్యురసీ ఏంటి, దాని తర్వాత మెమరీ మేనేజ్మెంట్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిపియు ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఇన్పుట్ ఎలా ఇస్తామో దాని నుంచి అవుట్పుట్ ఎలా వస్తుంది, మధ్యలో ఏమేమి తతంగాలు జరుగుతాయి. ఓకేనా? సిపియు ఏం వర్క్ చేస్తుంది, ఏయు ఎలా పనిచేస్తుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, ఇవన్నీ క్లియర్గా చూసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత మీకు ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ వస్తాయి. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్లో ప్రింటర్స్ ఏముంటాయి, ప్రింటర్స్ ఏం పనిచేస్తూ ఉంటాయి, ప్రింటర్లో రకాలేంటి, ప్రింటర్ని మనం ఎలా కొలుస్తాం దాని క్వాలిటీని. ఇప్పుడు మీ కెమెరా ఉంది, ఈ కెమెరాకి సంబంధించి కెమెరా ఎంత బాగుంది అంటే నాది 24 పిక్సెల్, 100 పిక్సెల్, 200 మెగా పిక్సెల్స్ అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఆ రకంగానే కెమెరా యూనిట్స్ ఏంటి, డిపిఐ అంటాం, డాట్స్ పర్ ఇంచ్ ఎన్ని ఉంటాయి ఏంటి, అది కూడా క్లియర్గా చూసుకోవాలి. ఇంపార్టెంట్ అవన్నీ నేను మీకు ఇచ్చాను మెటీరియల్. అడుగుతున్నారు క్వశ్చన్స్, అడిగే వాటి గురించే మాట్లాడాను నేను. ఓకే, మనకు దాని తర్వాత ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, ప్రతి ఎగ్జామ్లో కనిపిస్తుంది అండి ఈ క్వశ్చన్. ర్యామ్ రోమ్కి సంబంధించి డిఫరెన్స్. కాకపోతే ఈ మధ్యకాలంలో కొద్దిగా లోపలికి వెళ్ళి ఎస్ ర్యామ్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, ఇవి కూడా అడుగుతున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, దాని తర్వాత మెమొరీకి సంబంధించి మెమొరీ మెజర్మెంట్ సైకిల్కి సంబంధించి ఒక చార్టే ఇచ్చాను, క్లియర్గా చూసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఇన్పుట్ డివైస్, కీబోర్డు, మౌస్, వీటికి సంబంధించి. అండ్ మ్యాజిక్ బ్యాచ్ గురించి చెప్తాను అన్నాను కదా, మ్యాజిక్ బ్యాచ్కి సంబంధించి మీకు టాప్ 50 టాపిక్స్ ఇంపార్టెంట్ అన్నీ సేకరించి, ఇందులోనే ఈ టాప్ 50 టాపిక్స్లోనే నేను మీకు ఏమేమి తీసుకొని వచ్చానంటే, ఈ టాప్ 50 టాపిక్స్లో మ్యాజిక్ బ్యాచ్లో మీకు వీడియోస్ ఉంటాయి. ఈ 50 టాపిక్స్కి వీడియోస్ ఉంటాయి. 50 టాపిక్స్కి వీడియోస్ ఎలా ఉంటాయి మనవి, మెమొరీ హింట్స్, మీరు కావాలన్నా మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ రకంగా ఫన్నీ మెమరీ ట్రిక్స్ మీకు గుర్తుండేలాగా నేను మీకు మెమరీ ట్రిక్స్ ఉంటాయి కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. డెప్త్గా ఎన్సీఆర్టీస్, డెప్త్ కాన్సెప్ట్స్ కవర్ అవుతూ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్. ఓకే, ఈ 50 టాపిక్స్లోనే మీకు కరెంట్ అఫైర్స్ కలుస్తాయి, దాని తర్వాత హిస్టరీ, జాగ్రఫీ, అన్ని టాపిక్స్ క్లియర్గా ఉంటాయి. ఓకేనా? సో ఈ 50 టాపిక్స్ వీడియోస్ అన్ని క్లియర్గా ఉంటాయి. వీడియోస్ తర్వాత ఏం కావాలి మీకు, పీడిఎఫ్ కావాలి. పీడిఎఫ్ ఎలాంటిది ఉంటుంది మన దగ్గర, మంచి మెమరీ హింట్స్తో ఇలా ఉంటుంది పీడిఎఫ్. మీ అందరికీ తెలిసిందే కదా మన పీడిఎఫ్స్ ఎలా ఉంటాయో, ఆల్రెడీ ఈ పీడిఎఫ్ చూస్తున్నారు, అలానే అన్ని పీడిఎఫ్స్ ఇలానే ఉంటాయి మన దగ్గర మెమరీ హింట్స్తో మీరు గుర్తుపెట్టుకునే విధంగా. ప్రింటబుల్ ఉంటాయి, దాంతోపాటు వన్ పేజ్ మీరు లాస్ట్ మినిట్ రివిజన్ కోసం అని చెప్పి 1 పేజ్ ఇలా పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. టాపిక్ మొత్తానికి సంబంధించి 1 పేజ్, 50 టాపిక్స్ అంటే 50 పేజీల మెటీరియల్ రెడీగా ఉంటుంది అందులో. ఓకేనా? ప్రతి టాపిక్ సంబంధించి తెలుగు మీడియం ఉంటుంది అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీకు పీడిఎఫ్స్ అయిపోయినాయి, దాని తర్వాత వీడియోస్ అయిపోయినాయి. నెక్స్ట్ టెస్ట్ల పరిస్థితి ఏంటి సార్, ఈ 50 టాపిక్స్కి అనుగుణంగా మీకు ప్రతి టాపిక్ చదివారా, దానికి సంబంధించి ఓరల్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. ఓరల్ టెస్ట్ మీకు ఎక్కడా కనిపించదు. ఓరల్ టెస్ట్ అంటే మీరు చదివింది నేను వింటానంటే ఈ టాపిక్, ఈ మ్యాజిక్ కోర్స్లో మీరు కంప్లీట్గా మీరు చదివింది నేను వింటూ వెళ్ళను, కానీ మెంటర్షిప్లో 1-to-1 మెంటర్షిప్లో నేను మీకు క్లియర్గా మీరు చదివింది నేను వింటూ ఉంటాను. కాకపోతే ఇందులో నేను మీకు ఓరల్ టెస్ట్లు ఇస్తాను. ఆ ఓరల్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ గురించి నువ్వు చదివావు అంటే, ప్రియాంబుల్ గురించి నేను అడగబోయే ప్రశ్నలు నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా లేవా, ఓరల్ టెస్ట్లు యాప్లోనే అప్లోడ్ చేసి పెడతాను నేను మీకు. ప్రతి టాపిక్కి సబ్ టాపిక్కి ఉంటాయి ఈ ఓరల్ టెస్ట్లు, ఎక్కడా కనిపించదు ఏ ఇన్స్టిట్యూట్లో కూడా. ఓరల్ టెస్ట్లు మన దగ్గర క్లియర్గా మీకు ఒక కాలేజు, ఒక స్టూడెంట్ మీరు నార్మల్గా 10th కానీ ఇంటర్ కానీ చదువుకునేటప్పుడు అక్కడ మీ గురించి మిమ్మల్ని వినేవాళ్ళు, మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు మీకు 60-70% ఈజీగా వచ్చేవి.
కానీ ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు అంటే మంచి మెటీరియల్ ఇచ్చేవాడు. అప్పట్లో కాలేజ్‌లో మంచి మంచి మెటీరియల్స్ ఇస్తారు కదా! ఎగ్జామ్ రాంగ్‌లోనే షార్ట్ కట్ మెటీరియల్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా! సో, మన థీమ్ మొత్తం అలానే ఉంటుంది. మిమ్మల్ని కాలేజ్ లైఫ్‌లో ప్రిపేర్ చేసేలాగే ఉంటుంది. స్టార్టింగ్‌లో హై యీల్డ్ టాపిక్స్ ఇస్తూ ఉంటాను. దాని తర్వాత ఇలా మెటీరియల్స్ ఇస్తూ ఉంటాను. 10 పేజీలు, 20 పేజీల మెటీరియల్లు ఇవన్నీ మీకు టైం అనుగుణంగా మనం మెటీరియల్స్ రిలీజ్ చేస్తూ వెళ్తూ ఉంటాము. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అయితే ఓరల్ టెస్ట్‌లు అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ మా ప్రాక్టీస్ అలవాటు సార్ అంటే ఎంసీక్యూ టెస్ట్‌లు కూడా ఉంటాయి. ప్రతి టాపిక్‌కి, సబ్ టాపిక్‌కి ఎంసీక్యూ టెస్ట్‌లు ఉంటాయి. అయిపోయింది సార్. ఫుల్ లెంత్ టెస్ట్‌లు కూడా ఇందులోనే అవైలబుల్ ఉంటాయి. టెస్ట్‌లు కూడా ఎలా ఉంటాయి తెలుసా మీకు? నార్మల్‌గా క్వెషన్ ఆన్సర్ ఇవ్వటం కాదు. ఫస్ట్ మీకు క్వెషన్ ఇచ్చి ఆ 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ అడుగుతారు కదా! ఒక ఆప్షన్ కరెక్ట్ అని చెప్పి చెప్పడం కాదు. వేరే ఆప్షన్ వై అదర్స్ ఆర్ ఇన్‌కరెక్ట్. వేరే ఆప్షన్స్ ఎందుకు ఇన్‌కరెక్ట్ అని చెప్పడం కూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది యాప్‌లోనే. ఓకేనా? ప్రతి టెస్ట్. అంతేకాదు అదే టెస్ట్‌లో మీరు ఒక్కసారి కిందకి వెళ్లి కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఈ క్వెషన్ ఏదైతే ఉందో ప్రియాంబుల్ గురించి ఒక క్వెషన్ అడిగానండి మీకు. ఆ క్వెషన్ నుంచి ఆ ఆప్షన్స్ నుంచి వేరే క్వెషన్స్ ఎగ్జామినర్ ఇంకేం అడగొచ్చు. అర్థమైందా? ఆ క్వెషన్ నుంచి దీన్నే 360 డిగ్రీ అప్రోచ్ అంటారు. ఓకేనా? 4 యాంగిల్ అప్రోచ్ అంటారు. అర్థమైందా? మీకు మామూలు పెరిహేలియం గురించి లేదంటే మీకు జియోగ్రఫీలో కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు దగ్గరగా వచ్చినప్పుడు, ఎర్త్ మధ్యలో దగ్గరగా వచ్చినప్పుడు దీన్నేమంటారు? పెరిహేలియనా లేదంటే అపిహేలియను ఇవన్నీ మనం ఆల్రెడీ కాన్సెప్ట్‌లో డిస్కస్ చేశాంలెండి. ఓకే. సో, అయితే దీనికి సంబంధించి మీకు క్వెషన్ పెరిహేలియం గురించి క్వెషన్ పడింది అని చెప్పి అనుకుందాం. ఓకే. అయితే ఈ క్వెషన్ పడిన తర్వాత మీకు దీనికి మించి ఇంకేం క్వెషన్‌లు అడగొచ్చు. ఎలాంటి క్వెషన్‌లు అడగొచ్చు అనేది ఎంసీక్యూలో క్లియర్‌గా ఇలా ఎక్స్‌ప్లనేషను ఒక్కొక్క టాపిక్‌కి, ఒక్కొక్క క్వెషన్‌కి ఆప్షన్ ఒక్కోదానికి ఎక్స్‌ప్లనేషను ఎందుకు తప్పు, ఎందుకు రైటు అండ్ ఎగ్జామ్‌లో టిప్ ఏంటి దానికి సంబంధించి అండ్ ఫ్యూచర్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా ఉంటుంది. ఇది ఇలా ప్రిపేర్ అవ్వాల్సింది. మీరు నార్మల్‌గా ఏదో క్వెషన్ చదివేసాము లేదంటే ఏదో చిన్నపాటి టెక్స్ట్ బుక్ తీసుకొని క్వెషన్స్ అటెంప్ట్ చేసేసాము, ఆన్సర్‌లు చూసుకున్నాము. ఏబీసీడీ రైట్ కొట్టేసాము, రాంగ్ కొట్టేసాము. నాకు 20 వచ్చినాయి, నాకు 30 వచ్చినాయి. ఇది కాదు. ఒక టెస్ట్ కోసం అని చెప్పి మీరు 20 నిమిషాలు కూర్చుంటే దాన్ని అనాలిసిస్ చేయడానికి 30 నిమిషాలు కూర్చోవాలి. లేదంటే 1 అవర్ కూర్చున్నా తప్పులేదు. ఎందుకంటే ఆ అనాలిసిస్‌లోనే మీకు 20 క్వెషన్‌లకి 100 క్వెషన్‌లు చేయగలిగే కెపాసిటీ వస్తుంది. మన మెటీరియల్స్ అన్ని ఆ రకంగానే తయారు చేసి ఇస్తాను. ఓకే. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లో 469, 569, 369 ఈ ప్రైజెసే ఉంటాయి మన దగ్గర కోర్సెస్ అన్నీ. ఒకసారి చూడండి. ఈ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించి కోర్సెస్ అన్నీ తక్కువ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. దాని తర్వాత మనకి ఓఎంఆర్, దాని తర్వాత మనకి ఎంసీఐఆర్ టెక్నాలజీ ఇదంతా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ అడుగుతున్నారు ఇవన్నీ. ఓకే. సో, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ మెటీరియల్‌లో ఇచ్చాను. దాని తర్వాత టేబుల్స్ అన్నీ క్లియర్‌గా ఉంటాయి. ఒకసారి చూసుకోండి. దాని తర్వాత వీడియో డిస్‌ప్లే యూనిట్‌కి సంబంధించి ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మెమరీ హైరార్కీ ఎలా ఉంటుంది, మెమరీ యూనిట్స్ ఇవన్నీ ఓవరాల్‌గా ఒక 20 పేజీల మెటీరియలే. కష్టపడవసరం లేదు. 20 పేజీలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్స్ వీటికే అయిపోతది మెటీరియల్‌కు మొత్తం. మీరు చదువుకునే అనుగుణంగా మీకు ప్రింటబుల్ ఫార్మాట్‌లోనే తీసుకొనొచ్చి ఇచ్చాను. ఓకే. దాని తర్వాత మెమరీ యూనిట్స్ చూసుకున్న తర్వాత మీకు ఫైనల్‌గా మేజర్‌గా ఎంఎస్ ఆఫీసు అండ్ ఎంఎస్ ఆఫీస్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ సెక్షన్‌లో చూసేసాం మనం. ఈ సాఫ్ట్‌వేర్స్‌లో మనం చూసుకోవాల్సింది 4లో మేజర్‌గా మీరు చూసుకోవాల్సింది ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్. ఇందులో కూడా షార్ట్ కట్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్. ఆల్రెడీ ఇందాక మాట్లాడాం కదా! ఒక టాపిక్ మనం మేజర్ టాపిక్ అని షార్ట్ కట్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్. ఫుల్ ఫార్మ్స్ కూడా ఇచ్చాను. టెన్షన్ ఏం లేదు. అండ్ ఇందులో షార్ట్ కట్స్ ఏమేమి యూజ్ చేస్తాము, కంట్రోల్ సి, కంట్రోల్ వి ఇంపార్టెంట్ అది. ఇవన్నీ అడుగుతున్నారు. ఓకేనా? ఎగ్జామినేషన్ టిప్ కూడా ఇందులోనే ఉంటుంది మీకు. ఎగ్జామ్ అలర్ట్ అని చెప్పి ఒక దాంట్లో ఉంటుంది. ఏమేమి అడుగుతున్నారు ఆల్ట్ ప్రెస్ చేసి అడిగేవి ఎక్కువ జరుగుతా ఉన్నాయి. న్యూ కమాండ్స్ ఇవన్నీ ఎగ్జామినేషన్ టిప్స్ ఇవన్నీ ఎగ్జామ్‌లో అడిగినవి. గతంలో ఏం అడిగారు, ఇప్పుడు కూడా ఏం అడగబోతున్నారు అనేది కూడా క్లియర్‌గా నేను మీకు ఇచ్చాను. ఓకే. దాని తర్వాత మనకి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి చదువుకుంటాము. ఫైనల్‌గా మనం చూసుకున్నాం అనుకుంటే డేటా టేబుల్స్. ఫైనల్‌గా మేజర్‌గా మన ఇంపార్టెంట్ వైరస్ గురించి చెప్పాను కదా! వైరస్ గురించి 2 పేజీలే కానీ ఇంపార్టెంట్ పేజీలు. మాల్‌వేర్ అంటే ఏంటి, వైరస్, వార్మ్ అంటే ఏంటి, ట్రోజన్ హార్ట్స్, స్పైవేర్ ఏంటి, మ్యాక్రో వైరస్ ఏంటి ఇవన్నీ. ఓకే. ఒక్కొక్క లైన్ 2 లైన్లే. ఎక్కువ టెన్షన్ ఏం పడవసరం లేదు. 2 లైన్లే. మీరు అందులో హైలైట్ పాయింట్స్ చూసుకోవడం, పక్కన పెట్టేయడం. ఓకేనా? సో, ఇలా మీరు ఉన్న 20 డేస్, 15 డేస్‌లో రోజుకి ఒక్క పేజ్ చదివినా సరే మీకు ఈ మెటీరియల్ అయిపోతుంది. మంచిగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. టేబులర్ ఫార్మ్‌లో మొత్తం క్లియర్‌గా ఇచ్చాను. అండ్ ఫైనల్‌గా మీకు ఇలా దీనికి సంబంధించి ఫుల్ ఫార్మ్స్ కూడా ఇచ్చాను. హెచ్‌టిటిపి అంటే ఏంటి, ఐఎస్‌పి అంటే ఏంటి, లాన్ ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్ గాని, పీడీఎఫ్ ఫుల్ ఫార్మ్ ఏంటి, జేపీజే ఫుల్ ఫార్మ్ ఏంటి. ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా! ఈ పీడీఎఫ్ దీని ఫుల్ ఫార్మ్ ఎంతమందికి తెలుసు? జేపీజే ఫార్మాట్ మీరు ఇమేజెస్ చూస్తూ ఉంటారు కదా! ఓఎంఆర్ షీట్ మీరు ఎగ్జామ్ రాయబోతున్నారా? సో, ఇలా ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. చూసుకోవాలి. వైరస్ కూడా ఫుల్ ఫార్మ్ ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా? ఇంపార్టెంట్ ఇవే అడుగుతూ ఉంటారు. మన రోజువారీ యూజ్ చేసే వాటిలోనే అడుగుతూ ఉంటారు. మనం తెలియకేమో స్కిప్ చేస్తూ వెళ్తూ ఉంటాము. ఓకేనా? యెస్. ఇవన్నీ ఫుల్ ఫార్మ్స్. ఓవరాల్‌గా ఇవ్వండి.
26 పేజీల మెటీరియల్ ఇది. 26 పేజీలు ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఈ 26 పేజీల్లో ఆల్రెడీ స్కై అకాడమీకి సంబంధించి 1, 2 పేజీలు ఆల్రెడీ ప్రమోషన్ గురించి పెట్టాను కదా! ఆ పేజీ, దాని తర్వాత ఇమేజెస్ యూజ్ చేశాం కదా! ఆ ఇమేజెస్ ఇవన్నీ పేజెస్ తీసేసామనుకుంటే మీకు మోస్ట్‌లీ వచ్చేది 16, 17 పేజీల మెటీరియల్ ఇదంతా. ఓకేనా? సో, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకేం కావాలో చెప్పండి. నేను మీకు తయారు చేసి ఇస్తాను. బట్ ఈసారి మాత్రం స్కై అకాడమీ నుంచి మినిమమ్ 50 మందికి పైగా సెలక్షన్ అవ్వాలి. మెంటర్‌షిప్ బ్యాచ్‌లో గాని, ఇందులో గాని, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ మ్యాజిక్ బ్యాచ్‌లో గాని అన్నిట్లో నుంచి మనకి సెలక్షన్ లాస్ట్ టైము 28 మంది సెలెక్ట్ అయ్యారు. ఈసారి నా టార్గెట్ 50 మందికి పైగా సెలెక్ట్ అవ్వాలి. ఓకే. అండ్ మంచిగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు కావాల్సిన ప్రతీదీ నాకు మెసేజ్ చేయండి. అందరిలాగా మీరు యాప్‌లో కోర్స్ తీసుకున్నా సరే, లేదంటే నార్మల్‌గా ఏదైనా మీరు సరదాగా ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్‌లో. మీతో ఎలా కనెక్ట్‌లో ఉంటానని మీకు అర్థమైపోతుంది. ఓకే. అందరిలాగా కోర్స్ తీసుకున్నారు కదా! లేదంటే వాట్సాప్‌లో వచ్చారు కదా! లేదంటే టెలిగ్రామ్‌లో వచ్చారు కదా! ఇంకా మీతో డిస్కషన్ ఉండదు అని కాదు. డైరెక్ట్‌గా నా నెంబరే ఇస్తాను నేను మీకు. నా నెంబర్ 9493700061 నా నెంబరే ఈ పీడీఎఫ్‌లో ఉంటుంది చూడండి. నా నెంబర్ మీకు డైరెక్ట్‌గా షేర్ చేస్తాను. వాట్సాప్‌లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి మీ ప్రాబ్లమ్ ఏంటి? మీరు ఏం ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు? ఈ ఈ మీరు ఎక్కడున్నారు? ఎంత ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు? మీ ప్రతి బాధ, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ మీకు కావాల్సిన ప్రతి గైడెన్స్ నేనిస్తాను. ఓకే. స్కై అకాడమీకి సంబంధించి యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ పీడీఎఫ్ మొత్తం మీకు స్కై అకాడమీకి సంబంధించి అవైలబుల్‌గా ఉంటుంది. ప్రింటబుల్ ఫార్మాట్‌లో క్లియర్‌గా అందులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయని నాకు తెలియాలి కదా! అప్పుడే కదా ఇలాంటి వీడియోస్ ఇంకా తెచ్చిస్తాను. ఇప్పుడు లాస్ట్ మనకు సంబంధించి చూసుకున్నాం అనుకుంటే హిస్టరీ వీడియో తీసుకొనొచ్చి ఇచ్చాను. హిస్టరీ తర్వాత ఆ వీడియోకి సంబంధించి కొద్దిగా లైక్స్ తక్కువున్నాయి. నాకేమనిపిస్తుంది, స్టూడెంట్‌కి ఈ కంటెంట్ ఇష్టం లేదేమో, వేరే కంటెంట్ కావాలేమో అని చెప్పి వేరే కంటెంట్‌లో షిఫ్ట్ అవుతాను నేను. పీవైక్యూస్ ఇష్టమో, వేరే ఇష్టమో అని చెప్పి. ఓకేనా? మీరు చూస్తుంటేనే కదా ఎఫర్ట్స్ ఇలాంటి మెటీరియల్స్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసు కదా! ఒక పేజ్ మెటీరియల్ తయారు చేసి చూడండి మీకే అర్థమైపోతుంది. చాలా టైం పడుతుంది. కానీ మీకోసం అని చెప్పి నేను ఫ్రీగా ఇలాంటి మెటీరియల్స్ తెచ్చియాలంటే కొద్దిగా మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తూ ఉంటే నాకు కొద్దిగా హైప్ ఇస్తూ ఉన్నారనుకోండి. నాకు కొద్దిగా ఇంకా చేయాలి మీకోసం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెలక్షన్స్.